ప్రభుత్వ హాస్టల్ వెనుక వలస ఆదివాసుల సమస్యలపై ఆదివాసీ సమావేశం పాదం రమేష్ రెడ్డి నాగిరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మాజీ మంత్రివర్యులు మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్, ఛత్తీస్గఢ్ గౌరవ మాజీ మంత్రివర్యులు కుంఠా ఎమ్మెల్యే జగదల్పూర్ పార్లమెంట్ అభ్యర్థి అయిన కోవసి లక్మా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆదివాసులకు అండగా ఉంటుందని, పొడు భూములు పట్టాలతో పాటు సర్టిఫికెట్లు కూడా ఇప్పించేందుకు తన వద్ద కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇటువంటి సమస్య వచ్చిన కాంగ్రెస్ నాయకుల ద్వారా తనకు తెలియజేయమని, తల్లిదండ్రులు సాక్షిగా వారికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. మన ఆదివాసీ పిల్లల్ని దగ్గర హాస్టల్లో చేర్పించారు. కానీ తర్వాత మరి తెలంగాణలో మరి ఆంధ్ర తెలంగాణ రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు చాలా సహాయ సహకారాలు అందించారు. మరి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు